హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు నేను స్వీట్ కార్న్ గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం నేను ఒక 3 కప్పుల వరకు అయితే కార్న్ తీసుకున్నానండి. ఇప్పుడు వాటిని మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా సగం వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలండి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగే చూపిస్తున్న విధంగా మిగతా అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా మిక్సీకి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల గారెలు చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే ఇందులో ఒక ఆనియన్ ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి చేతితో ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పట్టుకుంటే ముద్దలాగా ఉండాలండి. ఇప్పుడు ఇందుకోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలండి. మీరు కావాలంటే ముందుగానే ఒక 4-5 చేసుకొని ఒకేసారి వేసుకోండి. నేనైతే అప్పటికప్పుడే వేస్తున్నానండి. చూడండి, వీటిని ఒక 2 నిమిషాల వరకు కదపకుండా అలాగే ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా కొంచెం ఫ్రై అయినాక సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక చూడండి, చాలా క్రిస్పీగా కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ టైం కూడా వేసి చూపిస్తానండి.
ఈ మొక్కజొన్న గారెలు వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా ఇంట్లో చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక సెకండ్ వైపు కూడా సేమ్ అలాగే టర్న్ చేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే అండి. అంతే అండి, చాలా సింపుల్గా మొక్కజొన్న గారెలు ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.